హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ డివోషనల్ జర్నీ. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురం అంటూ మన ఈరోజు యాత్ర కరవీరపురం అనబడే కొల్హాపూర్ వైపు. ముందుగా హైదరాబాద్ నుంచి కొల్హాపూర్కు ఎలా చేరుకోవాలి? ట్రైన్స్ అయితే డైరెక్ట్ లేవు. పూణే వరకు వెళ్తే అక్కడి నుంచి వెళ్ళవచ్చు. లేదు అంటే హైదరాబాద్ నుంచి బస్సులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ప్రతి గంటకి ఉంటాయి, అరగంటకి కూడా ఉన్నాయి. మనం అక్కడ మార్నింగ్ చేరుకుని మెయిన్ టెంపుల్ చుట్టూ కూడా రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మనకి ఉంటాయి. అంటే మినిమం 1300 నుంచి 5000 వరకు ఉంటాయి. కానీ వాళ్ళు 12 గంటలు మాత్రం ఒక రోజు లెక్క రాస్తారు. తర్వాత సెకండ్ డే లెక్క వస్తుంది. మేము వెళ్ళింది గురువారం మార్నింగ్. అక్కడి నుంచి సైట్ సీయింగ్ అంతా చూసుకుని ఈవినింగ్ వరకు టెంపుల్కి చేరుకున్నాం. అక్కడ అమ్మవారిని 2 సార్లుగా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే టెంపుల్ చాలా ఖాళీగా ఉంది. లోకల్గా ఎలక్షన్స్ అవడం వల్ల ఖాళీగా ఉందని చెప్పారు. అక్కడి నుంచి నైట్ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుని తెల్లవారుజామున 4:45కి టెంపుల్ ఓపెన్ అవుతుందని చెప్పారు కదా, అందువల్ల 4:30కే టెంపుల్కి చేరుకున్నాం. అమ్మవారిని కళ్ళారా దర్శనం చేసుకుని తృప్తిగా అక్కడే ఒక 40 నిమిషాల సేపు కూర్చున్నాం. ప్రత్యేక పూజలు భజనలు జరుగుతున్నాయి. తర్వాత అమ్మవారికి కూడా శుక్రవారం అవడం వల్ల కుంకుమార్చనలు, అభిషేకాలు, హారతులు ఉంటాయి. వీటికి టికెట్స్ అప్పటికప్పుడు తీసుకోవచ్చు మనం. తెల్లవారుజామున జరిగే అభిషేకం, హారతి, పూజ కూడా టికెట్స్ అమ్ముతూ ఉంటారు. బయట కూడా ఏదో ఒక ప్రసాదంగా సొంటి కాఫీ కూడా ఇస్తారు. కుంకుమార్చన, అభిషేకం, హారతి తదితరులు వాటి కోసం టికెట్లకి మనము కౌంటర్ దగ్గర సంప్రదిస్తే వారు సాయంత్రం వరకు మనకి టికెట్స్ ఇస్తారు. ఏదైనా అమ్మవారిని ఉత్సవమూర్తికి మాత్రమే బయట చేస్తారు. అభిషేకమైనా, కుంకుమార్చనైనా, హారతి అయినా. అమ్మవారి గుడి చుట్టూ కూడా ఉపాలయాల సమూహం ఉంటుంది. అంటే తులజా భవాని, బాలాజీ, దత్తాత్రేయుడు మొదలైనవి. గర్భగుడిలో మాత్రం ఒకవైపు శ్రీచక్రం అందంగా అలంకరించబడి ఉంటుంది. దాన్ని తప్పక దర్శించుకోండి. ఇక్కడ అంబాబి అనే పేరుతో కూడా భజనలు చేస్తూ ఉంటారు. ఆ రోజు అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఊరేగింపు కూడా ఉంటుందంటే పల్లకీ సేవ ఉంటుంది. అమ్మవారు ఒక 40 నిమిషాలు ప్రాకారం చుట్టూ కన్నుల పండుగగా వైభవంగా తిరుగుతూ ఉంటారు. దీన్ని కూడా చూసి మనం తరించవచ్చు. రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు కూడా గుడి తెరిచే ఉంటుంది. ఈ దేవాలయం 6000 సంవత్సరాల క్రితం అంటే కలియుగ ఆరంభంలో దేవతలచే కట్టబడింది. అమ్మవారు వైకుంఠం వదిలి ఇలకు అంటే ఈ కరవీరపురం చేరుకుంది స్వామి మీద అలిగి. అమ్మను వెతుకుతూ స్వామివారు కూడా అంటే మహావిష్ణువు కూడా హుటాహుటిన బయలుదేరి అమ్మ వెనకాలే నగరాన్ని చేరుకున్నారు. ఇద్దరూ కూడా ఇక్కడ ఇలవైకుంఠాన్ని తలపిస్తూ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. గర్భగుడిలో మాత్రం అమ్మవారు ఒకరే ఉంటారు. బయట మనకి బాలాజీగా స్వామి దర్శనమిస్తారు. స్వామి హృదయంలో అమ్మ ఎప్పుడూ ఉంటుంది కదా. చంచలాయ నమః అనే నామంతో మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. అంటే అమ్మ ఒకే చోట స్థిరంగా ఉండదు కదా. కానీ ఈ కొల్హాపూర్ యాత్ర చేసిన వారికి వారి ఇంటి యందు లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుందని, ఈటి బాధలన్నీ పోతాయని ప్రతీతి. అమ్మని ఎంతసేపు చూసినా తనివి తీరదు. కన్నుల నిండా అమ్మ రూపంను, మనసు నిండా సంతోషం నింపుకొని గుడి బయటికి వచ్చాము. ఈ సైట్ సీయింగ్లో కూడా మనకు బంకాల
ప్యాలెస్ ఉంటుంది, న్యూ ప్యాలెస్. అంటే శివాజీ మహారాజ్ అంతకన్నా ముందున్న చక్రవర్తులు వాళ్ళందరూ విడిది చేసే ప్లేస్ న్యూ ప్యాలెస్. తర్వాత జ్యోతిబా టెంపుల్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఉంటుంది ఈ టెంపుల్. కొంచెం మెట్లు అయితే దిగి వెళ్ళాల్సి ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచి. రంకాల లేక్ ఉంటుంది, దాంట్లో కూడా బోట్ షికార్ చేయొచ్చు. అక్కడే మనకి ప్యాలెస్ తర్వాత ధాన్యాగారం కూడా ఉంటుంది. అక్కడ సైనికులందరూ ధాన్యాన్ని నిల్వ చేసుకునేవారట. ఇలా ఈ ఒక 5 ప్లేసెస్ దాకా మనకి చూపిస్తారు. లోకల్ ఆటోస్ ఉంటాయి, ట్యాక్సీలు కూడా ఉంటాయి. ఆటో అయితే 1500, ట్యాక్సీ అయితే 2000 దాకా వసూలు చేస్తారు. ఇవన్నీ చూసుకుని మనం ఈవినింగ్ 6 నుంచి మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. హైదరాబాద్కి, పూనాకి, బొంబాయికి అన్ని చోట్లకి ఉంటాయి బస్సులు. మేము 7 o'clock బస్సు ఎక్కి అమ్మని మనసారా గుర్తు చేసుకుంటూ అమ్మ రూపం కళ్ళలో నింపుకుని మర్నాడు పొద్దున్న 6:30 వరకు హైదరాబాద్ చేరుకున్నాం. ఇక్కడి నుంచి మరొక యాత్రకు వెళ్దామా? మరొక ఎపిసోడ్లో. నిరంతరం యాత్రలో మీ రాజీ డివోషనల్ ఛానల్.